పరిశుద్ధతకు మించింది మన జీవితంలో ఏది లేదు. దేవుడు కోరుకున్నది పరిశుద్ధత కదా. పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? అసలు ఆ పరిశుద్ధత గురించి ఆలోచిస్తున్నామా మనం? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత. ఇంతకు మించి క్రైస్తవుడు సాధకం చేయాల్సింది, పొందుకోవాల్సింది ఏది కూడా లేదు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. మరి ఆయన పిల్లలు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఎక్కడున్నా ఒక్కటి మాత్రం లోకం నిన్ను చూడడానికి ఇష్టపడుతుంది. ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు. నిజంగా మనం పరిశుద్ధంగా బ్రతికినప్పుడు నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ నీ ప్రభావాన్ని చూపిస్తావు. పరిశుద్ధతకు మించిన శక్తి కలిగిన ఆయుధం ఏది లేదు. వింటున్నారా? ఆ పరిశుద్ధత ఎంత దూరం తీసుకెళ్తుందంటే అద్భుతం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధత దేవునికి దగ్గరికి తీసుకొస్తుంది మిమ్మల్ని. మనలో కళంకం, పాపం ఏది లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. పేతురు భక్తుడు ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు చిన్న వయసు వాళ్ళది, నిండా 17 ఏళ్ళు లేవు. కానీ వారు పరిశుద్ధత గురించి ఆరాటపడ్డారు, పరిశుద్ధత గురించి శ్రద్ధ తీసుకున్నారు. అంటున్నారు, ఇది తిని అపవిత్రపరచకూడదని హృదయంలో నిశ్చయించుకొని. అంటే ఇక్కడ పరిశుద్ధంగా బ్రతకాలి అన్న కోరిక ఇక్కడ రావాలి. ఉన్నదా మనకి? అపవిత్రమైనది ఏది నేను ముట్టద్దు, తాకద్దు, పట్టుకోవద్దు, స్పృశించద్దు. నేను పవిత్రంగా బ్రతకాలి. దాని పర్యవసానం ఏమైందో తెలుసా? దానియేలుకి దేవుడు అతి శ్రేష్టమైన బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. పరిశుద్ధత మీకు బుద్ధి జ్ఞానాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకో. అద్భుతం ఏంటో తెలుసా? అగ్నిలో పడేశారు ఎవరిని? షద్రకు, మేషకు. అగ్ని, 7 అంతల అగ్నిలో వారి వెంట్రుకలు, వారి వస్త్రాలు ఏ వాసన రాలేదు. అంటే 7 అంతల అగ్ని వారిని మండించలేకపోయింది. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధతను ఏది కాల్చదో. ఇంకా అద్భుతమైన విషయం తెలుసా? దానియేలులో ఏ లోపము వారికి పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు నీలో లోపం ఎక్కడ ఉంటుంది? అదే చెప్తున్నాడు. చెదిరిన యూదులు, చెదిరిన యూదా క్రైస్తవులు, ఈ దినాన మీరు ఎక్కడున్నా, నువ్వు చిన్న స్థాయి ఉద్యోగంలో ఉన్నా, పెద్ద స్థాయి ఉద్యోగంలో ఉన్నా, దేవుడు నిన్ను ఎక్కడుంచినా పరిశుద్ధత విడిచిపెట్టద్దు. ఎందుకు తెలుసా? నీ పరిశుద్ధత దానియేలుని సింహబోన్లో వేశారు. పరిశుద్ధుడైన దానియేలు జోలికి సింహాలు వచ్చినాయా? రావు. ఎందుకు తెలుసా? పరిశుద్ధత అంత ప్రభావమైంది. మనకున్నదా? ఆ పరిశుద్ధత యోసేపును పాపము దగ్గరికి రానివ్వలేదు. యోసేపు చుట్టూ కవచముగా మారింది. అందుకే లివింగ్ హోలీ లైఫ్స్. మీరు పరిశుద్ధత పోగొట్టుకుంటారేమో, పరిశుద్ధత కలిగి జీవించండి.